రాజమహేంద్రవరంలో ఈ నెల 11, 12, 13 తేదీలలో 3 రోజుల పాటు స్థానిక మార్కాని ఎస్టేట్లో బైబిల్ మిషన్ మహాసభలు నిర్వహిస్తున్నట్లు రెవరెండ్ డాక్టర్ ఎన్కే షారన్ కుమార్ వెల్లడించారు. స్థానిక మార్కాని ఎస్టేట్లోని మహాసభలు నిర్వహిస్తున్నట్లు ప్రజా ప్రాంగణంలో సోమవారం మీడియాతో షారన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడాది రాజమహేంద్రవరంలో బైబిల్ మిషన్ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభల నిర్వహణలో తాను గత 40 ఏళ్ల రెవరెండ్ సుదర్శన అయ్యగారితో కలిసి పాల్పంచుకుంటున్నానని, సుదర్శన అయ్యగారి ఆశీర్వాద ప్రార్థనల ద్వారా తాను దీవించబడి ఎంతగానో అభివృద్ధి చెందానని అన్నారు. ఈ మహాసభలకు భక్తులు విచ్చేసి ప్రార్థన మహిమను పొంది ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో సుదర్శన షారన్ అదేవిధంగా మార్టిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాసభల పోస్టును ఆవిష్కరించారు. పట్టణంలో 1968 సంవత్సరం నుండి మానకుండా జరుగుతున్నటువంటి సభలు బైబిల్ మిషన్ మహాసభలు. ఈ బైబిల్ మిషన్ మహాసభలకు బైబిల్ మిషన్ పుట్టిల్లు మహాసభలు అంటారు. ఎందుకంటే బైబిల్ మిషన్ రాజమండ్రి పట్టణంలోనే పుట్టింది. దేవదాస్ అయ్య గారు దీనిని స్థాపించి ప్రారంభించారు. ఆ పిమ్మట ఆ కార్యక్రమాన్ని మా గురువర్యులు, మా తండ్రి గారు రెవరెండ్ సుదర్శన్ రావు అయ్య గారికి ఈ కార్యక్రమం అప్పగించిన తర్వాత ఆ వారుని బట్టి మరి మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ సభలు జరిగిస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మార్గాని ఎస్టేట్స్లో బైబిల్ మిషన్ మహాసభలు ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగిస్తూ ఉన్నాం. ఈ ఏడాది కూడా మార్చి నెల 11, 12, 13, 14 తారీఖుల్లో అంటే మంగళ, బుధ, గురువారాల్లో ఉదయం 10:30 గంటల నుండి సాయంకాలం 6 గంటల నుండి ఉపదేశ సభలు ఉంటాయి. ఈ సభలకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది ప్రజలైనటువంటి వారు వచ్చి దైవాశీర్వాదం పొందుతారు. అందుకు విస్తృతమైన చలవ పందిర్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చినటువంటి ప్రజలకు ఉదయకాలంలో అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం, వసతి ఇవన్నీ కూడా ఉచితంగా తాగడానికి చల్లని మంచినీరు ఇవన్నీ ఉచితంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సభలలో ముఖ్య అతిథిగా రాజమండ్రి పార్లమెంటు మాజీ సభ్యులు గౌరవనీయులు శ్రీ మార్గాని భరత్రామ్ గారు ఈ సభలలో వారు ఏకీభవించనై ఉన్నారు. అలాగే బైబిల్ మిషన్ అధికారులైనటువంటి వారు ఈ 3 దినాలు ఈ సభలలో ఉండి ఉపదేశాలు జరిగించనై ఉన్నారు. ప్రజా శ్రేయస్సు కొరకు అలాగే లోక సంబంధమైన శాంతి కొరకు, సమాధానం కొరకు ఈ సభలో ప్రతి ఏడాది జరిగిస్తూ ఉన్నాం. లావేట్ సుదర్శనం గారు వస్త్ర వ్యాపారులు వారు కూడా మాకెంతో సహకారులుగా ఉండి ఈ సభలు జరిగిస్తున్నారు. రెవరెండ్ డాక్టర్ షారోన్ కుమార్ అని నేను కన్వీనర్ గాను, రెవరెండ్ సుదన్ షారోన్ గారు కో కన్వీనర్ గాను ఉండి మా ఆధ్వర్యంలో ఈ సభలు జరిగిస్తూ ఉన్నాం. రెవరెండ్ మార్టిన్ గారు అలాగే ఇంకా బైబిల్ మిషన్ సంఘాల వారు అందరూ పట్టణ ప్రముఖులు ఎందరో ఈ సభలకు ప్రోత్సాహం ఇచ్చి సభా కార్యక్రమాలు జరిగించడంలో పాలుపంపులు పొందుతూ ఉన్నారు. ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో ఏకీభవించి అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేశాం. కాబట్టి ప్రజలందరూ వచ్చి కార్యక్రమాల్లో ఏకీభవించి దైవాశీస్సులు పొందగలరని ప్రేమతో మా మీడియా మిత్రులు మీడియా ద్వారా మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.